ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలిసి ఉండకపోవచ్చు. అదేంటంటే కొన్ని జంతువులు ఎలా ఉంటాయంటే తల కట్టయిన తర్వాత కూడా అవి తల లేని దెయ్యంలా తిరుగుతూ ఉంటాయి. అంటే అవి బ్రతికే ఉంటాయి. ఇంకొన్ని జీవులు ఎలా ఉంటాయంటే సైంటిఫిక్గా చనిపోయి ఉంటాయి. అవి చలికాలం పోయి ఎండాకాలం వస్తే బ్రతికేస్తాయి. ఇది విని నేను షాక్ అయిపోయాను. అలానే మరికొన్ని జీవులైతే ముసలివి అయిపోయాక చనిపోయే సిచ్యువేషన్లో మునుపటిగా మార్చుకోగలవు. మీకు నా మాటలన్నీ అబద్ధాలుగా అనిపిస్తే కాస్త ఆగండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అటువంటి వింతైన జీవుల మరణాల సంబంధించిన స్టోరీస్ని చెప్తాను. అంతకంటే ముందే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. కాక్రోచ్, బొద్దింక. ఇది ఎటువంటి జీవి అంటే దీన్ని తల కట్ చేసినా కూడా ఇది చనిపోదు. ఇది కొన్ని వారాల వరకు హాయిగా మన ఇంట్లో అచ్చం తలలేని దెయ్యంలాగా తిరుగుతూ ఉంటుంది. నెలల తర్వాత కూడా ఇది ఆకలి మరియు దాహం కారణంగా చనిపోతుంది. కానీ తల తెగినందుకు కాదు. అవునండి, బొద్దింక తలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు దీనికి శ్వాస తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అందువలన బొద్దింకకి తల కట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాసార్లు మనం బొద్దింకలను బాత్రూమ్ లేదా కిచెన్ సింక్లలో చూసే ఉంటాము. అప్పుడు వాటి మీద నీళ్లు పోసి సింక్ లోపలికి పంపించేస్తూ ఉంటాం. ఇక దాని పని అయిపోయిందిరా అనుకుంటాము. కానీ మీరు ఒక విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కూడా చనిపోదు. ఎందుకంటే బొద్దింక ఒక సూపర్ హీరో లాగా 30 నుంచి 40 నిమిషాల వరకు ఆపుకోగలుగుతుంది. ఆక్టోపస్. నీటిలో ఉండే ఆక్టోపస్ని పట్టుకోవడం అనేది ఒక తెలివైన దొంగని పట్టుకోవడం అన్నంత కష్టం. ఇది ఒకసారి తన అద్భుతమైన బ్రెయిన్ ద్వారా తప్పించుకుంటే మరొకసారి తన మృదువైన ఎవరి పట్టు నుంచైనా తప్పించుకోవడంలో సక్సెస్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని పట్టుకోవడం అసాధ్యమే. అయితే దీనికి 1, 2 కాదు 3 గుండులు ఉంటాయి. అవి దానికి అన్వాంటెడ్ కండిషన్లో చిక్కుకున్నప్పుడు బ్రతకడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు దీని బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఏ అయితే 8 టెంటికల్స్ ఉంటాయో అవి దానికి తన బ్రెయిన్ లాగా పనిచేస్తాయి. 3 గుండులు మరియు 8 మెదుళ్ళు ఉంటాయి. ఒకవేళ ఇందులో నుంచి ఒక గుండెని మెదుడిని కట్ చేసినా ఇవి బ్రతికే ఉంటాయి. చాలా దేశాలలో ఆక్టోపస్ని తినడం మీరు చూసే ఉంటారు. ఎప్పుడైతే వీటిని ప్లేట్లో కట్ చేసి తీసుకువస్తారో అప్పుడు కూడా ఇవి కదులుతూ కనపడతాయి. అంటే ఇవి బ్రతికి ఉంటాయని కాదు. వీటి టెంటికల్స్ బ్రెయిన్ లాగా పనిచేస్తాయి. అందుకని వాటి బాడీని చివరి వరకు కాపాడటానికి ప్రయత్నిస్తాయి. టర్టిల్. చాలాసార్లు పాపం వీటి తలను శత్రువుల దాడి పోగొట్టుకోవలసి వస్తుంది. కానీ తాబేలు ఎప్పుడు తన సమస్యను ఈజీగా తీసుకుంటుంది. తాబేలు కూడా తల లేకుండా బ్రతకగలుగుతుంది. అది కూడా 1000 గంటల వరకు. దానికోసం దీని బాడీలోని ఒక రకమైన ఫేస్ మేకర్ సెల్స్ హెల్ప్ చేస్తుంది. కొట్టుకోవడం పనిచేస్తూనే ఉంటుంది. హెల్ప్తో ఆక్సిజన్ తీసుకుంటుంది.